టీడీపీ గెలవడానికి, వైసీపీ ఓడిపోవడానికి కొన్ని చిన్న కారణాలే ఉండొచ్చు. కానీ ఈ స్థాయిలో ఓడిపోవడానికైతే స్పష్టమైన కారణాలు, స్పష్టమైన ఒక సమాచారం అయితే ఇప్పటి వరకు రాదు. అసలు చెప్పలేము కానీ నాకు తెలిసి. ఎందుకంటే 10 సీట్లు అనేది అసలు ఘోరం అంటే ఘోరం అంటే ఘోరాతి ఘోరం అనే చెప్పుకోవచ్చు. అయితే టీడీపీ గెలిచింది అంటే ఒక 100 సీట్లో 105 సీట్లో గెలిస్తే గెలవచ్చు అనే ఒక అంచనా ఉండొచ్చు. కానీ ఇంత మరీ ఇంతగా గెలిచిద్దని నేనైతే ఊహించలే. అయితే టీడీపీ ఏదైతే ఎలక్షన్స్ ఇంకా దగ్గర పడుతున్న తరుణంలో అసలు ప్రచారమే కానీ, సోషల్ మీడియాలో కానీ, బయట ప్రచారమే కానీ విపరీతంగా అంటే విపరీతంగా చేశారు. మామూలుగా కాదు అసలు. ఈ విషయంలో వైసీపీ పార్టీ చాలా అంటే చాలా తగ్గుముఖమే పడిందని చెప్పుకోవచ్చు. పైపెచ్చు వైసీపీ పార్టీ కొంచెం చేసిన తప్పు ఏంటంటే, గతంలో సోషల్ మీడియాని నా సొంత సోషల్ మీడియా గెలిపించింది 2019 అనే విధంగా సోషల్ మీడియాని హైప్ క్రియేట్ చేశారు. కానీ 2024కి వచ్చాక సోషల్ మీడియా హైప్ని తగ్గించుకుంటూ ఐపాక్ టీం మీదకి చూపించారు. కానీ ఇక్కడ వైసీపీ సోషల్ మీడియా అంటే వాళ్ళ ఒక సొంత అభిమానులుగా చేసేవాళ్ళు. కానీ ఐపాక్ టీము డబ్బుతో చేసేది. కానీ టీడీపీ పార్టీ అలా డబ్బు పంచుతూ సొంత కార్యకర్తలతోటి అసలు విపరీతంగా టీడీపీ సోషల్ మీడియా అంటే టీడీపీ మామూలుగా ఒక సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసింది. ఏంటి, జగన్ వస్తే మీ పొలాలన్నీ తన పొలాలుగా మార్చుకుంటాడు, ల్యాండ్ టైటిలింగ్ యాడ్ అని విపరీతంగా ప్రచారం చేసింది. ఏమని, జగన్ ఫోటో మీ పొలాల పట్టాల మీద ఆయన ఫోటో ఎందుకు, డేట్ ఆఫ్ బర్త్ మీద ఆయన ఫోటో ఎందుకని విపరీతంగా జగన్ వస్తే మీ పొలాలన్నీ దోచేసుకుంటాడని. మామూలుగా కాదు, అదైతే అసలు తీవ్రంగా ఎప్పుడైతే ఈ ప్రసారం చేసినప్పుడు కానీ ఏంది అసలు దీని మీద అంత క్లారిటీగా తీసుకురాలేపారో, వైసీపీ పార్టీ అంత ప్రసారం చేయలేకపోతుంది, ఏంది దీన్ని రివర్స్ కౌంటర్ ఇవ్వలేకపోతుంది. ఇచ్చారు కానీ ఏదైతే టీడీపీ పార్టీ వాళ్ళకి ఇచ్చినంత ధీటుగా వీళ్ళు ఎదురు కౌంటర్ ఇవ్వలేకపోయారని చెప్పుకోవచ్చు. సగం అదైతే చాలా అంటే చాలా దెబ్బే అనుకోవచ్చు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కొన్ని సభలు పెట్టారు కదా, బస్సు యాత్ర. ఆ బస్సు యాత్ర ఏదైతే పెట్టారో కొన్ని సభల్లో కొన్ని కారణాల వల్ల మాట్లాడలేకపోవడం, వచ్చి టైం అయిపోయిందని వచ్చి ఎమ్మటే చూసి వెళ్ళిపోవడం, స్పీచ్ ఇవ్వకపోవడం అదొక కారణాలు. తర్వాత ఏదైతే మేనిఫెస్టోలో గతంలో ఏదైతే ఉన్నాయో మేనిఫెస్టోలు అయ్యే విధంగా కొనసాగిస్తాననే విధంగా వాటి నుంచి ఉంచడము. ఇంకా పైపెచ్చి ఏదైతే రైతు రుణమాఫీ అని కొన్ని అన్న ఏంటంటే ఈడ నిజాయితీగా పనిచేసినా కానీ కొన్ని అయినా సరే ఏదైతే బాబు గారు చెప్పినట్టు 4,000 పింఛన్ ఇస్తాను, మనిషికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది నెలకు 1,500 మహిళకి ఇస్తానని కొన్ని అన్నా కానీ దాంట్లో కలుపుతాలు ఉండుంటే ఈరోజు ఎలా ఏదో విధంగా కొంచెమన్నా గెలిచేదని కొంచెం అభిప్రాయం నాది. అయితే మొత్తానికైతే ఇంత ఘోర ఓటమైతే నేను అయితే ఊహించలేదు. ఎందుకంటే నా మైండ్లో అదే తిరుగుతుంది, ఇంత దారుణంగా ఓడిపోయిందా, ఇంత దారుణంగా ఎలా ఓడిపోయిందా ఏందనేది. మొత్తానికైతే వైసీపీ సోషల్ మీడియాకి, టీడీపీ సోషల్ మీడియాకి కానీ, టీడీపీ ప్రచారం చేయడంలో కానీ టీడీపీ కొంచెం ముందడుగులోనే ఉందనుకోవచ్చు. ఈ విషయంలో వైసీపీ పార్టీ కొంచెం తగ్గుముఖమే పట్టింది ఈసారి అయితే. 2019లో గెలిచినప్పుడు కానీ చూడండి, 2024 చూడండి, వైసీపీ సోషల్ మీడియాలో అంత గట్టి పట్టుదల చూపించలేకపోయారని చెప్పుకోవచ్చు.